జీవము ఆయన విశ్వాసం చూడని చెప్పి పెట్టుకుంటాడు. అత్తమ్మా, ఈ మాట నీవు నమ్ముచున్నావా అంట. చాలాసార్లు దేవుని మాట మనకు తెలుసు కానీ నమ్ము చాలాసార్లు. అందుకని యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుని 14 వచ్చారు. మీరు కలవరపడదు కానీ నమ్మిక ఉంచండి, విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎందుకంటే మరణించిన వారు, క్రీస్తులో విశ్వాసము కలిగి మరణించిన వారు పరదేశంలో చేరారు. 2 దొంగలు ఉన్నారు. ఒక దొంగ యేసు ప్రభువుని రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నారు, అంగీకరించుకుంటారు. యేసయ్య, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. అందుకు కూడా he is safe in the hands of he is very much alive in paradise. ఆయన సన్నిధిలో నెమ్మదిగా ఎటువంటి పరదేశంలో అంత ఆరోగ్యం. కాబట్టి ఇది మన నిరీక్షణ, పౌరులు శుభప్రదమైన నిరీక్షణ అంటుంది. అంటే మనం దినము చూస్తాం ఆర్భాటంతో, ప్రధాన శబ్దంతో, దేవుని కోరుతూ పరలోకము ప్రభు క్రీస్తు మొదట నేస్తరాగిన సజీవులు నిలిచింది. వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొనేటప్పుడు ఆకాశమండలంలో మేఘం మనం పేరు చేస్తాం. కాగా మనం సదాకాలము ప్రభుత్వం, అది మన నిరీక్షణ. చదవడం అంటే విశ్వాసంలో స్థిరంగా నిరీక్షణతో ప్రభు రాక కల ఉంచడం కాదు.